గత 12 సంవత్సరాల పనిచేస్తుండగా ఇక్కడ మీరు 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు పనిలో అలాగే సూపర్వైజర్లు పనుల్లో ఉండవుతున్నారు. గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. 20 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నాము. అందరూ చేసినా కానీ ఇప్పుడు పద్మావతి ఏజెన్సీ వారు అక్రమంగా మమ్మల్ని తొలగించాలంటున్నారు. ఎందుకు మాకు ఇలా చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. మా సూపర్వైజర్ సార్ కానీ, కలెక్టర్ సార్ కానీ, ఎమ్మెల్యే సార్ కానీ ఎవరు కూడా మా పైన జాలి దయ కనకిరం చూపించడం లేదు. ఎందుకంటే మేము అందరికీ విన్నపత్రాలు అందజేస్తున్నాం. అయినా కూడా మా గురించి మాట్లాడడానికి ఎవరు ముందుకు రావడం లేదు. మేము ఇక్కడ పని చేస్తూ కరోనాలో మా ప్రాణాలు సైతం అడ్డుపెట్టి ప్రజలకు సేవ చేసినాము. చాలని జీతాలతో మేము సేవ చేస్తే ఈరోజు మమ్మల్ని ఎవరు గుర్తించి కూడా మీరు వర్క్ చేసి మీరు పనులు చేసుకోండి ఒక్కరు కాకుండా ఒక్కరు అధికారులైనా కానీ అధికారపూర్వకంగా ఒక్కరుగానే వచ్చి మా పక్కన మాట్లాడే వాళ్ళు లేరు ఇక్కడ. ఎందుకు మమ్మల్ని ఇంత స్థితిగా చూస్తున్నారో మాకు అర్థం కాలేదు. మేము కూడా ఇక్కడ ఉండే వాళ్ళమే కదా, మేము లోకల్ వాళ్ళమే కదా, మేము గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తుండగా గత ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇక్కడున్న సూపరింటెండెంట్ వాళ్ళకి, ఇక్కడున్న కలెక్టర్ సార్కి అందరికీ తెలుసు మేము పనిచేస్తున్నాం అనేది. కానీ మా పైన ఎవరికి దయ లేదు. ఎందుకు ఇప్పుడు ఈ రోజుకి మేము కూర్చొని 15 రోజులు అవుతుంది నేను ఇదే దీక్ష చేస్తున్నా. ఒక్క అధికారి కానీ ఒక ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరే కానీ మా గురించి మాట్లాడడానికి రావడం లేదు. ఎందుకు రావలేదు? మేము ప్రజలకు సేవ చేస్తున్నాం కదా, అయినా మా పైన ఎవరికి కనికరమే లేదు అసలు. ఎందుకు లేదు? మేము జీతాలు పిఎఫ్ పిఎస్ఐ సరిగ్గా పడకపోయినా కానీ సేవ చేసే పుట్టుపట్టగా ఈరోజు అందరినీ గడ్డకు పొమ్మంటున్నారు. ఎక్కడ పోవాలి? 50 సంవత్సరాలలో ఇక్కడే వయసు అంతా పోగొట్టుకొని పని చేస్తున్నారు. ఈరోజు బయటికి పోండి అంటే ఎక్కడ పోయేది? ఏం పని చేయాలో? వయసు అంతా ఇక్కడే పోగొట్టుకొని 10 సంవత్సరాల తర్వాత 10 ఏళ్ళు 60 ఏళ్ళకి 10 ఏళ్ళు తక్కువ మాకు. ఆ 10 ఏళ్ళకి బయటికి పోండి అంటే మమ్మల్ని ఎవరు పనుల్లో పిలుచుకుంటారు సార్? మమ్మల్ని ఎవరు పిలుచుకోరు. ఇక్కడే వయసు పోగొట్టుకొని ఈరోజు గడ్డకు పోతే మమ్మల్ని ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. అయినా కూడా మా పైన జాలి లేదు. అదే ఏసీ రూముల్లో ఉన్న సార్ వాళ్ళకి 60 ఏళ్ళు పొడిగిన మేము వంగి పని చేస్తాం, కష్టపడతాము. మాకు 60 సంవత్సరాలు పని చేయడానికి మాకు అవకాశం కల్పించమని గవర్నమెంట్ని మేము అడుగుతున్నాము. మాకు ఎలాగైనా గవర్నమెంట్ మాకు సహాయం చేయాల్సిండేది. ఏ కార్మికులు ఎవరు గడ్డకు పోము. పద్మావతి ఏజెన్సీ కాంట్రాక్ట్ సార్ వర్గాన్ని చెప్తున్నాము. మేము గడ్డకు పోయే ప్రసక్తే లేదు. మేము ఇక్కడే ఉండి పని చేస్తాము. మా కుటుంబాలైనా వచ్చి ఇక్కడే ఉండి పని చేస్తాము. మేమైతే పోము సార్. నా పేరు నల్లమ్మ సార్. నేను 12 ఏళ్ళు అవుతుంది ఇక్కడ గవర్నమెంట్ జీజీఎస్ హాస్పిటల్ పని చేయబట్టి.